నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ మరియు నర్సంపేట రూరల్ మండల మాజీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఈ సందర్భంగా పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అసభ్య అగౌరవకరమైన భాషతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించారని నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా నర్సంపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దోపిడీని, మట్టి దందాను, ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన విషయాన్ని ప్రజల పక్షాన పత్రిక ముఖంగా ప్రభుత్వాన్ని ఆధారాలతో కూడిన వివరాలతో ప్రశ్నించడం జరిగింది. మా నాయకుడు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నంబర్ 1గా తీర్చిదిద్దారని, అలాంటి గౌరవంగా ఉండేటటువంటి వ్యక్తి పట్ల చిల్లర భాష, అసభ్య మాటలు మాట్లాడుతున్న నాయకులారా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ జెడ్పీటీసీ, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ఉపాధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, పట్టణ యూత్ అధ్యక్షులు, పట్టణ మహిళా అధ్యక్షురాలు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు, పట్టణ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అది ఏ స్థాయి తగ్గట్టు మెసేజ్ చేస్తున్నాడో మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. నిన్న సుదర్శన్ రెడ్డి గారిపై మరి ఉదయం సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మట్టి దందాపై చేస్తున్న దాని మీద మరి బొందరగడ సూట్ ప్రాంతాలు చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు. దాని మీద ఆయనే ఎవరిని ఉద్దేశించి ఎవరి పేర్లు ఉచ్చరించకుండా మట్టి దందా చేస్తున్నటువంటి నాయకుల మీద మాత్రమే ఉచ్చరించడం జరిగింది. దాని మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వ్యక్తిగత దూషణలకు కానీ దిగలేదు. ఆయనే ఒక ప్రతిపక్ష హోదాగా, ఒక హోదాగల నాయకుడిగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దాని మీద చిన్న చిన్న పిల్లల కన్నా హీనమైన నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి కాంగ్రెస్ నాయకులు మరి మాట్లాడే పద్ధతి అది బట్టలు తీసుకొట్టడం, ఉరికిచ్చి కొట్టడం, మరి ఈ పద్ధతులతో మాట్లాడడం ఎంతవరకు అప్రయాసకమైనటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజాస్వామికవాదులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించవలసిన విషయంగా దీన్ని గుర్తు చేస్తున్నాను. నేను అందరూ కూడా ఖండించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి ఏనాడు కూడా మా నాయకుడు ఒక్కరిని కూడా, ప్రతిపక్ష నాయకుడిని కానీ ఏ నాయకుడైనా పర్లేదు, లాస్ట్కు కమ్యూనిస్ట్ నాయకులైనా పర్లేదు, ఎవరిని కూడా ఈ స్థాయిలో విమర్శించినటువంటి విధానం లేదు. ఏ రోజు విమర్శించలేదు. అభివృద్ధిలో భాగంగా అండి అని చెప్పాడు. కాంట్రాక్ట్ వచ్చినా అందరు చేసుకోవాలని చెప్పారు. మరి ఒక్కడే కాంట్రాక్ట్ చేసుకుంటే చేసుకోలేదు ఆ రోజు నాడు. కానీ ఈ రోజున మరి వాళ్ళు ఒక్కలే కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రతిది కూడా మట్టి దందా కానీ మరి ఏది కూడా మట్టి అనేది కూడా మా నాయకులు చేసిన ఆరోపణలు చేశారు. మా నాయకులు పక్కా దాని మీద పర్మిషన్ తీసుకువచ్చి మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈ దొంగతనంగా చెర్లు, కుంటలు, భూములు ఎవరు చేయలే మా వాళ్ళు. అది చేసినటువంటి దానికి మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అభివృద్ధి పైన చేద్దామా, మీరు చేసినటువంటి అన్యాయాల మీద చేద్దామా అని కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ నాయకుడిని పట్టుకొని, ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ బట్టలు కొడతాం, బట్టలు అన్ని అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం చాలా ప్రజాస్వామ్యంలో చాలా ఘోరాతిఘోరమైనటువంటి హేయమైన చర్య అని కానీ నేను దీన్ని ఖండిస్తున్నాను పూర్తి స్థాయిగా. మరి మా బట్టలు తీసే ఒక తత్వం మాకు కూడా మీ అనలేమా? మా దగ్గర కూడా చిన్న చోట నాయకులు ఉంటారు, మా వాళ్ళందరూ కూడా అంతకన్నా హీనంగా మాట్లాడగలుగుతారు. కానీ మేము ఒక పద్ధతి కలిగినటువంటి, నిబద్ధత కలిగిన నాయకుల దగ్గర పనిచేస్తున్నాం. మీ అట్లాంటి మాటలు ఎన్నడూ కూడా గత 10 సంవత్సరాలు అనలేదు, ఈ 2 సంవత్సరాలు కూడా మేము ఎవరిని కూడా అనలేదు, అనం కూడా. ప్రజాస్వామ్య పరంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏదైనా కూడా విమర్శించే స్థాయి మాకు ఉంటుంది. ఇప్పుడు తులం బంగారం అనేది ఇవ్వలేదు, దాని గురించి విమర్శించకూడదా? ఎందుకు నువ్వు 420 హామీలు పెట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి మీద అనలే మా మాటలు అనద్దా? మేము నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఇంటికి 2,500 రూపాయలు ప్రతి మహిళకు, ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారన్నావు. 2,500 రూపాయలు. స్కూటీ ఎక్కడ పోయింది? కంప్యూటర్ ఎక్కడ పోయింది? నీది
నువ్వు ఎక్కడ ఏమిస్తున్నావు? ఎన్ని ఫోటో హామీలు ఇచ్చినావు? ఎన్ని హామీలు ఇచ్చినావు నువ్వు? ఎన్ని హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ హామీల మీద మాట్లాడవలసిన ప్రతిపక్ష నేతగా మాట్లాడవలసిన అధికారం లేదా? మరి ఏమన్నాడని నిన్న నువ్వు ఏం మాట్లాడినావు? ఏమన్నాడు నిన్న పొద్దురు? దాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గుర్తుంచుకోండి. నిన్న పొద్దుటి వీడియోలు చూడండి, సాయంత్రం ఆయన మాట్లాడిన పిల్లగాళ్ళు మాట్లాడిన వీడియోలు చూడండి. ఎంత అప్రజాస్వామికంగా బట్టలు ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన వ్యక్తిగత విషయాలు పోయి వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తాం? మరి ఎవరి తల్లిదండ్రులకు భోజనాలు పెట్టలేదు, ఎవరి తల్లిదండ్రులకు ఇబ్బంది గురి చేసినది నర్సంపేట ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను. ఈ విధంగా ఏ విధంగా ప్రజలు గుర్తుంచుకుంటారు అది ఎవరు ఏ విధంగా చేస్తారనేది. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను బంగారం దుకాణం నడుపుకుంటున్నా, నేను ఐరన్ షాప్ నడుపుకుంటున్నా, ఒక బట్టల షాప్ నడుపుకుంటున్నా అంటే అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటేనే ఒక పార్టీ. అందరూ కూడా మా దగ్గర కూడా అట్లాగే ఉన్నారు. తప్పితే ఈ విధంగా దుందుడుకుగా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఈ ప్రజలను భయప్రజలకు గురి చేసుకుంటా ఈ పోయేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఈ 10 సంవత్సరాలు కాదు, గత 25 సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాట్లాడేటువంటి వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా లేడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను నేను. ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్యం లోబడే మాట్లాడాలి, ప్రజాస్వామ్యం లోబడే మనం పనిచేసుకోగలగాలి. మరి మా నాయకుడి ఎందుకు అంటున్నావు నువ్వు అట్లా? ఏ వనరులు చేయలేకనా? ఏ పనులు చేయలేదు అంటున్నాడు ఆయన. కళ్ళు అవపడుతుందా? కళ్ళు నుండి కబోదివా? ఏంటి నువ్వు చేసే పని? మెడికల్ కాలేజ్ అవపడతలేదా నీకు? ఆడిటోరియం అవపడతలేదా? మరి రోడ్ల మీద డివైడర్లు అవపడతలేవా? లైటింగ్ అవపడతలేదా? మరి ఏది నీకు అవపడలేదు? ఆడిటోరియం చూస్తే అవపడతలేదా? ఉన్నదాన్ని చేయలేక శాతగారి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు మెడికల్ కాలేజీ కట్టి ఈ 3 సంవత్సరాల దరఖాస్తుంది ఓపెనింగ్ చేసుకున్నావు. మరి దాని ముందు రోడ్ వేసే తెలియలేదు నీకు నీ నాయకుడికి. అది గుర్తు చేసుకో. రోడ్ వేయించిన వాళ్ళు అవుతున్నా నేను. మా నాయకుడు మెడికల్ కాలేజీ కట్టాడు, దాని ముందు రోడ్ వేసినావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నాయనకు ఎల్ఓసి 10 లక్షల రూపాయలు అపోలో హాస్పిటల్లో ఇచ్చి చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు నగదు దగ్గర చెల్లిస్తేనే ఆయన చెల్లిస్తేనే ఉదర భావంతో ప్రేమ భావంతో రాజేశ్వర ముఖం చూసి ఆడ ఇవ్వడం జరిగింది. ఇస్తేనే ఆ శవాన్ని బయటకు ఇచ్చిన వాళ్ళు. దాన్ని గుర్తుంచుకోవా? పెద్దవాడు అనేటువంటి విజ్ఞతకి ఇంత జ్ఞానం కూడా కనీసం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, కానీ విమర్శించే ముందు ఎవరు ఏంటి అని తెలుసుకోగలగాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. విమర్శిస్తే సరైనది కాదు ప్రజాసేవ లోపల. ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా ఖండించాలని నేను కోరుతున్నాను. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పత్రికా సమావేశంలో మట్టి దందాలు నర్సంపేటలో 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగే అక్రమాల అన్యాయాల మీద ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష పార్టీగా తప్పనిసరి పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రతిపక్ష పార్టీ విమర్శలను చేతనైతే ప్రభుత్వం ఉన్నవాళ్ళు దాన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయాలి తప్ప మరి వల్గర్ లాంగ్వేజ్ తోని ఇష్టానుసారంగా అంటే ఒక గౌరవప్రదమైన పోస్టులుండి మరి ప్రజాప్రతినిధిగా కొనసాగి మరి 5 సంవత్సరాల కాలంలో నర్సంపేటను ఏ విధంగా అభివృద్ధి చేసిండు అనేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ చెప్పుకోకుండానే చేసినవి చాలా ఉన్నాయి అనేది మర్చిపోయి నువ్వు 2 ఏళ్ల నుంచి ఏం చేసినావో చెప్పకుండా, నేను చేస్తానని చేసే కార్యక్రమాలు చెప్పకుండా ఎదుటి మరి ఎమ్మెల్యే మీద మా గౌరవ మాజీ ఎమ్మెల్యే మీద నీ లాంగ్వేజ్ అనేది ఒక పార్టీలో వినయంతో మాట్లాడాల్సింది నేర్చుకోవాలి. కానీ మరి నర్సంపేట ప్రజలకు ఎటువంటి మరి సూచనలు ఇస్తారో రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో తేలుతుంది. ఎందుకంటే రేపు రాబోయేటి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎవరి నాయకత్వం ఏంటిది అనేది చూస్తారు. ఆ భాష అనేది ఈ విధంగా ఉంటే మరి అది ఆ నాయకుడు మాట్లాడించే నాయకుడు కూడా దాన్ని మరి తన దగ్గర ఉన్న అనుచరులకు మరి ఇలాంటి హితబోధ చేసి మరి నర్సంపేటను అలకాడు చేయొద్దనేది మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తాం. అది ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఏది ఏమైనా ప్రజాస్వామ్యంగా ప్రశ్నించిన దానికి నువ్వు ప్రజావేదిక మీద మేమేసిన దానికి నువ్వు దాన్ని ఎదుర్కొనే విధంగా నువ్వు మాట్లాడాల్సింది పోయి ఇవాళ నర్సంపేటలో మరి 10 సంవత్సరాలు ఏం చేసిండు అన్నారు. 10 సంవత్సరాలు అన్నప్పుడు 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా, 5 సంవత్సరాలే కదా
గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నది. 5 సంవత్సరాల 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 3 సంవత్సరాల కాలంలోనే మరి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1 కాదు 2 కాదు గోదావరి జలాలు తీసుకొచ్చి 50 సంవత్సరాలను తిరగరాసిన మహనీయుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను అంటే మరి చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు చేయలేని పని ఈరోజు పాకాల చెరువు సస్యశ్యామలం, మాదన్నపేట, రంగయ్య చెరువు, మరి నర్సంపేట ప్రజలకు మరి ఈ రోజు గ్యాస్ అనేది నర్సంపేటలో కాదు తెలంగాణ నియోజకవర్గాలనే మరి గ్యాస్ ఇంటింటికి గ్యాస్ ఇచ్చిన ఘనత అనేది మరి అది ఎంత ముందు చూపున్నదో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా మిషన్ భగీరథ వాటర్, తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్ ఇచ్చి సెంటర్ లైటింగ్ చేసి ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్లో, మినీ హాస్పిటల్లో, స్కూల్ బిల్డింగ్లు, అదే కాకుండా రైతులు నిల్వలు చేసుకునేడానికి గోడాములన్నిటి కూడా కొట్టొచ్చినట్టు దాదాపు 1000 కోట్ల రూపాయలు మరి బాల్జిపేట దగ్గర ఈ రోజు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేడానికి కూడా అభివృద్ధి పదంలో నడపడానికి గ్రామాన తండాలన్నిటి కూడా గ్రామ పంచాయతీ ఇచ్చి సీసీ రోడ్డు కానీ అభివృద్ధి ఏం చేసిండు అంటాను. నువ్వు చేసింది ఏదో చూయించుంది, మీ ప్రభుత్వం చేసింది చూపించి ప్రజలకు చూపించి మాట్లాడండి. కానీ ఉట్టిగానే అవాకులు చెవాకులు వేరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది అది మాకు మాట్లాడరాదా? నోరు అందరికీ ఉంటుంది. భగవంతుడు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక విలువలతో మాట్లాడుకున్నప్పుడు మన మాటలకు గౌరవం అనేది ఉండాలి. కానీ మరి ఎట్లాగా అధికారంలో ఉన్నామని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు రోడ్డు మీద తిరిగే వాళ్లకు రేపు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పది అని ఈ సందర్భంగా మేము ఆ మాటలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోర్టు డిమాండ్ చేస్తున్నాం.